ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌కు సంబంధించి బీసీసీఐ నుండి కీలక అప్డేట్స్ వచ్చాయి. ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయబోయే ఆటగాళ్ల యొక్క లిస్టును రిలీజ్ చేశారు. 1500 మంది పైన ప్లేయర్స్ ఆక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో షార్ట్ లిస్ట్ అయిన ప్లేయర్స్ ఎంతమంది, సెట్ 1, సెట్ 2ల్లో ఏ ప్లేయర్స్ ఉన్నారు, లైవ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది, ఆక్షనర్గా ఆక్షన్ నిర్వహించబోయేది ఎవరు అనే విషయాలు తెలియాలంటే వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ఆక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 1500 మంది పైన ప్లేయర్స్ నుండి బీసీసీఐ 574 మంది ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అంటే ఆక్షన్లోకి వచ్చేది 574 మంది ప్లేయర్స్ మాత్రమే. వీరిలో నుండి హ్యామర్ కిందకు వచ్చే ప్లేయర్స్ ఇంకా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనీవే 574 మంది ప్లేయర్స్ లిస్ట్ బయటకు వచ్చింది. ఏ ప్లేయర్ ఏ సెట్లో ఉన్నారు అనే అప్డేట్ కూడా వచ్చింది. ఇక ఈ 574 మంది ప్లేయర్స్లో 366 మంది ఇండియన్స్ ఉన్నారు. మిగిలిన 208 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో అత్యధికంగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ నుంచి 37 మంది ప్లేయర్స్ ఆక్షన్లోకి రాబోతున్నారు. బట్ ఆస్ట్రేలియా నుండి కామరన్ గ్రీన్, ఇంగ్లాండ్ నుండి చోప్రా ఆర్చర్ ఈ లిస్టులో పేర్లు లేవు. గ్రీన్కు సర్జరీ జరగటం వల్ల అతను ఈ ఆక్షన్కి అందుబాటులో ఉండకపోవచ్చు. మరియు రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉన్న ఆర్చర్ కూడా ఈ లిస్టులో లేడు. బికాజ్ వాళ్ళ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్ సమ్మర్లో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఈ ఐపీఎల్కి దూరంగా ఉంటున్నాడు. సో ఆర్చర్ కూడా ఆ సిరీస్ కోసమే ఈ ఆక్షన్ నుండి తప్పుకొని ఉంటాడు. అలాగే సౌత్ ఆఫ్రికా నుండి 31 మంది ప్లేయర్స్, న్యూజిలాండ్ నుండి 24 మంది ప్లేయర్స్, వెస్టిండీస్ నుండి 22 మంది ప్లేయర్స్, శ్రీలంక నుండి 19, ఐర్లాండ్ మరియు యుఎస్ఏ నుండి 2 మరియు స్కాట్లాండ్ నుండి 1 ఆక్షన్లో ఉండబోతున్నారు. ఇక ఈ లిస్టులో 12 మంది ప్లేయర్స్ని మార్క్యూ ప్లేయర్స్గా సెట్ చేశారు. సో మార్క్యూ ప్లేయర్స్ అంటే ఆక్షన్లో మొట్టమొదటిగా వచ్చేవారు. అండ్ ఈ 12 మంది ప్లేయర్స్ని 2 సెట్స్గా డివైడ్ చేశారు. వారిలో సెట్ 1లో మొదటిగా జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. సెట్ 2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ 12 మంది ప్లేయర్స్లో ఏ ప్లేయర్ అత్యధిక ధరకి బిడ్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మోస్ట్లీ ఈ 12 మంది ప్లేయర్స్ ఆక్షన్ స్టార్ట్ అయిన 1 అవర్లో అమ్ముడుపోవచ్చు. బికాస్ ఆక్షన్లో ఫస్ట్ వచ్చే ప్లేయర్స్ వీళ్ళే కాబట్టి. ఇక తర్వాత సెట్స్ ప్లేయర్స్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఉంటారు. అంటే బ్యాట్స్మెన్ సెట్ అని, ఆల్రౌండర్ సెట్ అని, బౌలర్ సెట్ అని, ఇలా నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఆక్షనర్గా ఎవరు ఉండబోయేదనే అప్డేట్ కూడా వచ్చింది. 2 రోజుల ఆక్షన్ మల్లికా సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక ఆక్షన్ టైమింగ్స్ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. నవంబర్ 24 మరియు 25 తేదీలలో మన ఇండియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక లైవ్ విషయానికి వస్తే జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు స్పోర్ట్స్ 18 నెట్వర్క్ వీటన్నిటిలో కూడా మీరు లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు. అండ్ ఈ 574 మంది ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ బేస్ ప్రైస్తో సహా పీడిఎఫ్లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ను మీకోసం నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ కావాలంటే మీరు అక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.